మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఇప్పటి వరకు మనం కల్తీ ఫుడ్ల గురించి వార్తలు విన్నాం. బిర్యానీలు కానీ, అల్లం పేస్ట్లకు సంబంధించి కానీ రకరకాల ఫుడ్ ఐటమ్స్లో కల్తీ జరుగుతుందని హైదరాబాద్లో విన్నాం. కానీ మీకు తెలుసా, మీరు ఇంట్లో వాడుకునేటువంటి లవంగాలు కూడా కల్తీనే. హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న భారీ ఫుడ్ అడల్ట్రేషన్ రాకెట్ను పోలీసులు ఇప్పుడు ఎట్టకేలకు బట్టబయలు చేశారు. హైదరాబాద్ పోలీస్ హెచ్ఫాస్ట్ టీం జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో భారీగా కల్తీ మసాలాల దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 25 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేశారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో నగరవాసులు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ఇక పోలీసుల దర్యాప్తులో లవంగాలు, జీలకర్ర, వాము, ఆవాలు వంటి మసాలా దినుసులు మరింత ఆకర్షణీయంగా మెరిసేలా, ఎక్కువ బరువు ఉన్నట్లు కనిపించేలా వాటిలో సింథటిక్ కలర్స్, ఇండస్ట్రియల్ డైస్, ఇతర హానికరమైనటువంటి కెమికల్స్ కలుపుతున్నారట. దీన్ని అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఈ విధంగా కల్తీ చేసిన మసాలాలను మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసినట్టుగా వెల్లడించారు. హైదరాబాద్ పోలీసుల హెచ్ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగంతో కలిసి నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని మసాలా దినుసుల ప్రాసెసింగ్ యూనిట్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపార కేంద్రాలపైన ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో మొత్తం 13 వ్యాపార సంస్థలు మరియు స్వతంత్ర వ్యాపార కేంద్రాలను అధికారులు తనిఖీలు చేశారు. మసాలా దినుసుల ప్రాసెసింగ్, స్టోరేజ్, సప్లై, విక్రయాలలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడుల సమయంలో మొత్తం 25 టన్నుల వివిధ రకాల మసాలా దినుసులను సీజ్ చేశారు. వీటిలో ప్రమాదకరమైనటువంటి కెమికల్స్, హానికరమైనటువంటి పదార్థాలు కలిపినట్లుగా అధికారులు ఇప్పుడు నిర్ధారించారు. దర్యాప్తులో మరింత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మసాలా దినుసులలో ఆర్టిఫిషియల్ ఆరెంజ్, రెడ్, గ్రీన్ కలర్స్, క్లాత్ డైస్, ఇండస్ట్రియల్ పర్మనెంట్ కలర్స్, షైనింగ్ పౌడర్, అలాగే రైస్ బ్రౌన్ ఆయిల్ వంటి హానికరమైన పదార్థాలను కలుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పదార్థాల వల్ల మసాలాలు నాణ్యంగా ఉన్నట్లు కనిపించినా అవి ఆరోగ్యానికి తీవ్ర హానికరమని అధికారులు తెలిపారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న మసాలా దినుసుల శాంపిల్స్ను ల్యాబ్ టెస్టింగ్ కోసం పంపించారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత నిందితులపైన మరిన్ని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రజలు మసాలా దినుసులు కొనుగోలు చేసే సమయంలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేదా లైసెన్స్ ఉన్న వ్యాపారుల వద్ద నుంచే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపైన భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కొనసాగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు స్పష్టం చేశారు. ఇలాంటి కల్తీ మసాలాలను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల లివర్, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రసాయనాలు దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా కారణమయ్యేటువంటి ప్రమాదం ఉందని కూడా తెలిపారు. ఏదేమైనా తాజాగా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ వీరందరూ కూడా ప్రత్యేక పోలీసు విభాగాలు చేసినటువంటి ప్రత్యేక డ్రైవ్లో సంచలన విషయాలు బయటపడడంతో అసలు ఏది బయట నుంచి కొనుక్కొని తినాలన్నా కూడా భయాందోళన కలిగించేటువంటి వాస్తవాలు బయటపడడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒరిజినల్ లవంగం. చూస్తారు కదా, ఒక దగ్గర ఎంత కలర్ వచ్చింది, ఒక దగ్గర ఏం కలర్ రాలేదు. కనిపిస్తుందమ్మా? ఇది అడల్ట్రేటెడ్. అట్లా పెట్టాలి.